ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిసామా? లేదండి. ఎందుకు? అంటే చాలా దగ్గర పరిచయం ఉన్నట్టు అనిపిస్తేను. యాక్చువల్గా మొదట మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. అడుగుదాం అనుకున్నాను. మండపంలో నన్ను చూసారా మీరు? మిమ్మల్ని ఇప్పుడు మండపంలో డ్రాప్ చేస్తాను కదా, డ్రాప్ చేసిన తర్వాత అడుగుదాం అనుకున్నాను. ఓహో, సరే సరే, కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా. మీ అమ్మ ఏదంటే అలా మౌనంగా నిలబడ్డారేంటి? అయినా తనని ఎవరెత్తుకుపోతారు? కోట్ల కొద్ది ఆస్తి ఏమైనా ఉందా మీకు బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లిపోవడానికి? లేదే. నా కొడుకు పెళ్లితో కలకల్లాడాల్సిన కళ్యాణ మండపం పెళ్లి కూతురు లేక ఎలా విలవిల్లాడుతుందో చూడండి. ఇదేంటి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది? టెన్షన్లో ఉన్నట్టుంది. ఏదమ్మా మీ అక్క? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇవ్వండి. అమ్మా, నీకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల నాకేం కాలేదు బాబాయ్. సారీ అండి, మీరందరూ బాగా కంగారు పడ్డట్టున్నారు. అసలు ఏం జరిగిందంటే అమ్మా, అవన్నీ తర్వాతమ్మా. అసలు ముహూర్తం దాటిపోతుంది. ముందు పెళ్ళవని పంతులు గారు తంతు మొదలు పెట్టండి. అలాగే అయ్యా. వెళ్ళండి. ఆగు. ముందు నిన్ను మండపం నుంచి ఎవరెత్తుకెళ్లారో, ఎందుకు ఎత్తుకెళ్లారో అది చెప్పు. ఆ తరువాత పెళ్లి సంగతి ఆలోచిద్దాం. అతను ఎవరో కూడా నాకు తెలియదండి. అతని మొహం కూడా నేను చూడలేదు. అసలు అతను నన్నెందుకు కిడ్నాప్ చేశాడో కూడా నాకు తెలియడం లేదు. ఏంటమ్మా, నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు? నువ్వు కథలు చెప్తే నమ్మే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? నువ్వెవరో ఏంటో తెలియకుండానే అంత ధైర్యంగా అందరి ముందు నిన్నెత్తుకెళ్ళాడా? ఏం మాట్లాడుతున్నారండి? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ గౌరీ, నువ్వు కాస్త ఆగమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదేనండి. అతను ఎవరో నాకు మత్తు మందు స్ప్రే చేసి తీసుకెళ్లాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ డాక్టర్స్ కి కూడా ఎవరు తీసుకొచ్చారో తెలియదంట. చాలే ఆపవమ్మా. వాడు నేను ప్రేమించినోడు, మేమిద్దరం కలిసి తిరిగా. ఇప్పుడు పెద్దింటి సంబంధం వచ్చేసరికి వాడికి హ్యాండ్ ఇచ్చి ఈ పెళ్లికి రెడీ అయిపోయాను, అందుకే వాడొచ్చి నన్ను ఎత్తుకుపోయాడు అని చెప్పొచ్చుగా. అలాంటిది కాదు. అలాంటి నిందలు వేయకండమ్మా. మా
మమ్మల్ని అంటారేంటండి? తనతో అంత చనువు లేకపోతే అతను అలా చేస్తాడా? అది అలా అడగరా. తీసుకెళ్ళాక తీరా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుంటుంది. ముందు పెళ్ళైపోని తర్వాత సంగతి ఆ తర్వాత చూసుకుందామనుంటుంది. చాలా ఆపండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మా అక్క గురించి మీకేం తెలుసు? అవును, మా అక్కని మాటనే అర్హత మీకు లేదు. పెళ్లికి ముందు మమ్మల్ని మా అక్కతో ఎప్పట్లా ఉండనిస్తానని మాటిచ్చి పెళ్ళయ్యాక మమ్మల్ని విడగొట్టడానికి ప్లాన్లు వేస్తున్నారు. మీలాగా రంగులు మార్చడం మా అక్కకి చేత కాదు. ఏంటే వాగుతున్నావు? నా చెల్లెల మీద చెయ్యి పడితే చీరేస్తా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పొగరు దీనికి! ఈ పెళ్లి చచ్చినా జరగదు. నోర్మోయ్. మొదటి నుంచి మీ క్యారెక్టర్స్ మీద అనుమానంగానే ఉంది. ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళో రుజువైంది. మీరు కాదు, నేను చెప్తున్నాను. ఈ పెళ్లి చచ్చినా చేసుకోను. పోండి ఇక్కడి నుంచి. బరి తెగిస్తే ఇలాగే మాట్లాడతారు. అమ్మా తల్లి అంటున్నాను కదా అని నా బిడ్డను ఏమన్నా ఊరుకుంటా అనుకున్నావేమో. సాటి ఆడదానివి నీ కూతురులాంటి తనతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నువ్వొక మనిషివా? పో పో ఇక్కడి నుంచి. వెళ్తాం పద. ఇలాంటి వెధవ సంబంధం మనకెందుకు? రారా. నా వల్ల ఇదంతా జరిగింది. పోనీలేమ్మా, బాధపడకు. ఇలాంటి సంబంధం తప్పిపోవడమే మంచిదమ్మా. అవునక్క, ఏ దేవుడో నీ పాలిటున్నాడు. ఇంకెవరు? మనమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.